మందు ప్రైవేట్ షాపులు వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ తాగేయడం, అల్లరి చేయడం జరుగుతూ ఉంది. ఆ రూట్లో వెళ్తున్న మహిళలను ఇబ్బంది పెట్టడం ఇది. దీని మీదన ప్రత్యేకించి కాన్సన్ట్రేట్ చేశారు విజయనగరం జిల్లా ఎస్పీ. అక్కడ పబ్లిక్ ప్రాబ్లమ్ని కనిపెట్టి ముందుగా యాక్షన్ తీసుకున్నారు. వకుల్ జిందాల్ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి న్యూసెన్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది గురి చేస్తున్న వాళ్ళ మీద దాడులు చేయాలని ఇచ్చిన ఆదేశంతో ఒక డ్రైవ్ లాగా చేసుకొచ్చారు జిల్లా మొత్తం మీద కూడా. ఇందులో భాగంగా లేఅవుట్లు, గ్రామ శివారు ప్రాంతాలు, నగర శివారు ప్రాంతాలలో బహిరంగంగా మద్యం సేవించిన వాళ్ళ మీద పోలీసు అధికారులు, సిబ్బంది దాడులు నిర్వహిస్తే ఏకంగా 252 మంది మందుబాబుల మీద కేసులు నమోదు చేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టి పశువుల్ని, మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నటువంటి వాళ్ళని సంబంధించి కూడా కేసులు నమోదు చేశారు. 2 కేసులు నమోదు చేశారు, 2 అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుండి 8 మద్యం బాటిళ్ళు, 4 పశువుల్ని సీజ్ చేశారు, ఓ వ్యాన్ కూడా సీజ్ చేశారు. వాహన తనిఖీల్లో రహదారి భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల మీద 386 కేసులు కూడా నమోదు చేశారు. అదే సందర్భంలో పేకాట లాంటి వాటి మీద కూడా ఒక సింగిల్ టైం డ్రైవ్ చేసుకొచ్చారు.